హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. మనకు వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా బాబాగారు తప్పకుండా తొలగిస్తారు. బాబాగారు సమర్థ సద్గురువులు. గురువు అనుగ్రహం లేనిదే మనం ఏమీ సాధించలేమని బాబాగారు ఎప్పుడూ కూడా మనతో చెబుతూనే ఉంటారు. బాబాగారు కూడా ఎన్నో సంవత్సరాల పాటు గురుసేవను చేశారు. అటువంటి బాబాగారి అనుగ్రహాన్ని మనం పొందేందుకు గాను మన జీవితాన్ని మనం కోరుకున్నట్లుగా చక్కగా మలుచుకొని సంతోషంగా ఆనందంగా జీవించడం కోసం బాబాగారి నుంచి మనకు అందే ఈ మంచి మాటలను తెలుసుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఈ గురువారం రోజున ఆ సాయి తండ్రి అనుగ్రహం మనపైన సంపూర్ణంగా ఉండాలి అని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను. అలాగే మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరడం కోసం సచ్చరిత్రను పారాయణ చెయ్యండి. గురువు సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడం కోసం గురుచరిత్రను కూడా పారాయణ చెయ్యండి. గురుచరిత్ర ఎంతోమంది జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందేలా వాళ్ళు కోరుకున్న వాటిని అనుగ్రహించినది. అటువంటి గురుచరిత్రను స్వయంగా సాయి సమర్థులే తనను నమ్మిన తన బిడ్డలకు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పటికీ కూడా బాబాగారు స్వప్నంలో ఎంతోమంది భక్తులకు కనిపించి గురుచరిత్రను పారాయణ చెయ్యమని, దానివలన వాళ్లకు ఉన్న సమస్యలు దూరమవుతాయి అని చెప్పటం, వారు వాటిని ఆచరించి వాళ్లకు కలిగిన సమస్యల నుంచి బయటపడటం మనం ఎంతోమంది సాయి భక్తుల నోట విన్నాం. వాళ్ళ జీవితాలలో జరిగిన అద్భుతాలను కూడా చూస్తున్నాం. ఏ గురువారం రోజైనా సరే మనం గురుచరిత్ర పారాయణ చేసుకోవచ్చు. బాబాగారి సంపూర్ణ అనుగ్రహానికి అతి సులువైన మార్గం గురుచరిత్ర పారాయణే. అటువంటి ఆ సాయినాథుడి సంపూర్ణ అనుగ్రహం మన అందరకు లభించాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబాగారు మనకు చెప్పే ఆ సందేశం ఏమిటో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. బాబాగారు మనకు చెప్తున్నారు, తల్లి, నీకు సంతోషం కలిగించే ఒక మంచి మాటను నీతో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా మనస్సు పెట్టి ఆలకించు. ఇప్పుడు నీలో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది. నువ్వు నన్ను ఏదైతే కోరావో అది నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను. నువ్వు నన్ను ఏదైతే అడుగుతున్నావో అది నేను నీకు అనుగ్రహిస్తాను అనే పూర్తి నమ్మకంతో నన్ను అడుగుతున్నావు. తల్లి, నాపైన సంపూర్ణ నమ్మకంతో నువ్వు ఏది కోరుకుంటున్నావో, నీకు ఏది సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందో అవి నేను నీకు అనుగ్రహించకుండా ఎలా ఉండగలను? నువ్వు కోరుకున్నవి నీకు సంతోషాన్ని ఇస్తాయి అని నువ్వు అనుకున్నప్పుడు వాటిని నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను. నీ బాధలో కూడా నేను నీకు సహాయం చేస్తాను అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు. నువ్వు ఎంత ఆపదలో ఉన్నా నన్ను మనస్సులో గుర్తు చేసుకో. నేను క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా నిన్ను తప్పకుండా రక్షిస్తాను. తల్లి, ఇప్పుడు నీకు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. నీ జీవితంలో నువ్వు కోరుకున్నవి అన్నీ కూడా నేను నీకు ప్రసాదిస్తాను. నువ్వు నాపై నమ్మకంతో కోరుకుంటున్నప్పుడు నేను వాటిని నీకు ఎలా ఇవ్వకుండా ఉండగలను? అయితే నేను నీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా విను. నీ జీవితంలో నువ్వు ఏవి కోరుకుంటావో అవి అన్నీ నేను నీకు అనుగ్రహించిన తరువాత కొన్నాళ్లకు నువ్వు ఏవి కోరుకున్నావో వాటి వలన నీకు సంతోషం లేదు, బాధే నాకు మిగిలింది సాయి అని బాధపడుతున్నావు కదా.
అయితే తల్లి, సంతోషం కోరి నువ్వు నీ జీవితమంతా ఆనందంగా గడపడానికి ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోతున్నావు. కొన్ని విషయాలను నువ్వు ఎక్కువగా తెలుసుకోవటం వల్ల కూడా సంతోషం అనేది దూరమవుతుంది. అందుకనే అటువంటి నీ సంతోషం దూరం అవ్వకూడదు అంటే బిడ్డ, కొన్ని విషయాలపై ఎక్కువ ఆసక్తిని, శ్రద్ధని చూపించకూడదు. అప్పుడే నీతో ఉండేవారికి ఉండే సంతోషం, ఆనందం అనేది నీ నుండి దూరం అవ్వదు అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం ప్రచండపురం అనే నగరాన్ని సుదీర్ఘుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. సుదీర్ఘుడు చాలా అందమైనవాడు, ఎంతో తెలివైనవాడు. సుదీర్ఘుడికి అందమైన 3 భార్యలు ఉంటారు. వాళ్ళు ముగ్గురు కూడా ఎంతో సఖ్యతగా, ఐకమత్యంగా కలిసే ఉంటారు. అతనికి పొరుగు దేశాలతో ఏ యుద్ధాలు, గొడవలు కూడా ఉండవు. ప్రజలు కూడా మహారాజును దేవుడు ఇచ్చిన వరంగా భావించేవాళ్ళు. ఆ రాజ్యంలో ఎటువంటి గొడవలు లేవు. మహారాజు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఒక నిండు పౌర్ణమి రోజున మహారాజు తన 3 రాణులతో పాటు అంతఃపుర పైభాగాన నిద్రపోతుంటాడు. ఆ వెన్నెల వెలుతురులో వాళ్ళు ఎంతో ప్రశాంతంగా నిద్రిస్తుంటారు. అర్ధరాత్రి వేళ మహారాజుకు మెళకువ వచ్చి లేచేటప్పటికి అతని చుట్టూ కాపలా వాళ్ళు అందరూ కూడా నిద్రిస్తుంటారు. రాణులు 3 నిద్రపోతున్న సమయంలో చూస్తున్న మహారాజుకు ఎవరి వైపు తన దృష్టిని మరల్చాలో అర్థం కానంత అందంగా, ఒకరికంటే ఒకరు ఎక్కువ అందంగా, ఘనంగా అతనికి కనపడుతుంటారు. వాళ్ళ 3 చూస్తున్న మహారాజుకు ఈ 3లో ఎవరు ప్రత్యేకత కలిగిన వారు, ఎవరు ఎక్కువ అందం కలిగిన వారా అనేది మహారాజు తేల్చుకోలేకపోతుంటాడు. ఆ విషయాన్ని మరుసటి రోజు పొద్దున ఎలాగైనా మంత్రిని అడిగి తెలుసుకోవాలని తన 3 రాణులలో ఎవరు ప్రత్యేకత కలిగిన వారో, ఎవరు ఎక్కువ అందమైన వారో తెలుసుకోవటం తనకు చాలా ముఖ్యమని, వాళ్లల్లో గొప్ప అందగత్తె ఎవరో తెలుసుకోవాలనుకున్న మహారాజుకు ఆ విషయాన్ని ఎలా అయినా మంత్రినే అడిగి తెలుసుకోవాలని ఆలోచిస్తూ విచారంగా కూర్చున్న మహారాజు దగ్గరకు మంత్రి సుగుణుడు పొద్దున్నే వచ్చి మహారాజును చూస్తూ, మహారాజా, మీరు ఎందుకు ఇలా విచారంగా కూర్చున్నారని అడుగుతాడు. మహారాజు మంత్రితో, నాకు ఏ విషయాలు కూడా అర్థం కావటం లేదు. మనం ఏదైనా ఒక విషయాన్ని ఎలా తెలుసుకోగలమని తన చేతుల్లో ఉన్న పూలను పట్టుకొని చూస్తుంటాడు. మంత్రికి మహారాజు తనను ఏదైనా ఆ పూలను గురించి అడుగుతున్నాడేమోననుకొని పూలలో నుంచి వచ్చే సువాసన వలనే మనం మేలుజాతి పూలో కాదో తెలుసుకొని చెప్పగలమని చెప్తాడు. అయితే మహారాజు మనం ఏదైనా ఒక ఆహారాన్ని ఇష్టపడుతున్నాము అంటే దాన్ని మనం ఎలా తెలుసుకోగలమని అడుగుతాడు. అందుకు మంత్రి, మనం దాని గురించి పెద్దగా ఆలోచించేదేముంది, మన నోటికి రుచిగా అనిపించిన ఏ ఆహారమైనా దాన్ని మనం ఎక్కువ సార్లు తింటాం. దానివలన మనం దాని రుచిని తెలుసుకోగలమని, దాన్ని మనం ఇష్టపడుతున్నామని అర్థమని చెప్తాడు. ఆ మాటలకు మహారాజు, అలా అయితే నా 3 భార్యలలో ఎవరు ఎక్కువ విశిష్టత కలిగిన వారు, వారిలో ఎవరు అందమైన వారో చెప్పమని అడుగుతాడు. ఆ మాటలు వింటూనే మంత్రి తనకు ఒక పెద్ద సమస్య వచ్చినదని, ఇప్పుడు వాళ్ళ 3లో ఎవరు అందగత్తె అని చెప్పినా మిగిలిన 2కు బాధ, కోపము కలుగుతుందని, మహారాజు కూడా నా భార్యను నువ్వు ఆ దృష్టితో చూశావా అంటూ అతడిని ఏదైనా చెయ్యవచ్చని ఆలోచించిన మంత్రి, మహారాజా, తమరి 3 భార్యలు కూడా ఎంతో సఖ్యత కలిగిన వారు, వారు 3 కూడా మీకు ఎంతో ప్రాణం. కాబట్టి ఎవరు ఎక్కువ తక్కువ అనేది నేను ఎలా చెప్పగలను? వారు 3 అందంలో కూడా సరి సమానమైన వారని, ఎవరికి ఎవరు తక్కువ కాదని చెప్తాడు. అయితే మంత్రి చెప్పిన మాటలు మహారాజుకు ఏ మాత్రము సంతోషాన్ని కలిగించవు. మహారాజు తన దగ్గర ఉండే భటులు, దాసీల దగ్గర నుంచి ఎవరిని అడిగినా కూడా అందరూ 3 కూడా సరి సమానమైన వారేనని, 3 ఎవరికంటే ఎవరు తీసిపోయిన వారు కాదని, 3 కూడా అందగత్తలేనని చెప్తుంటారు. ఆ మాటలు విన్న మహారాజుకు ఎలాగైనా తన 3 భార్యలలోనూ ఎవరు గొప్ప అందగత్తో తెలుసుకోవాలనుకునే ఆలోచన, మొండితనం అతనిలో బాగా పెరుగుతుంది. ఈ విషయమయ్యే ప్రతిరోజు సభకు వచ్చిన మంత్రిని అడగడంతో ఒకరోజు మంత్రి, మహారాజా, మీరు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నారు,
ఈ విషయాన్ని తెలుసుకోవటం వల్ల మీరు ఆ సంతోషాన్ని కోల్పోవచ్చు. మరి ఇంకా వేటిని కోల్పోతామో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళతో మీరు సంతోషంగా ఉండండి. మీ జీవితంతో పాటు మీ భార్యల జీవితం కూడా సంతోషంగా ఉంటుందని, కొన్ని విషయాలు మనం అధికంగా తెలుసుకోకపోవటమే మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందని మంత్రి సుగుణుడు ఎంత నచ్చ చెప్పినా మహారాజు ఈ విషయమై వినకపోగా సుధీర్ గుడిలో ఇంకా మొండితనం పెరిగిపోతుంటుంది. ప్రతిరోజు కూడా మంత్రిని ఈ విషయమయ్యే విసిగిస్తూ ఉంటాడు. మహారాజుకు విసిగిపోయిన మంత్రి ఒకరోజు మహారాజుతో, మహారాజా, మన దేశంలోనే ఒక గొప్ప వజ్ర వ్యాపారి ఉన్నాడు. అతను కళ్ళు మూసుకొని కూడా మేలుజాతి వజ్రం ఏదో చెప్పగలడు. ముత్యాలు, వజ్రాలు వంటి విలువైన వాటిని అతను కనిపెట్టగలడని, కళ్ళు మూసుకొని కూడా వాటి గొప్ప విలువను చెప్పగలిగిన అతడే నీ భార్యల గురించి కూడా చెప్పగలడు. కాబట్టి అతడిని పిలిచి అడిగించమని, అతను అయితే మీకు తగిన సమాధానం చెప్తాడని చెప్తాడు. ఆ మాటలు వింటూనే మహారాజుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ క్షణమే తన దగ్గర ఉన్న 2 భటులను పిలిచి ఆ వజ్రాల వ్యాపారిని తన దగ్గరకు రమ్మనమని, మహారాజు పిలిపిస్తున్నారని తీసుకురమ్మనమని చెప్తాడు. మహారాజు మాటలు విన్న భటులు వెళ్ళి అతనికి ఆ సంగతులను చెప్తాడు. ఆ వజ్రాల వ్యాపారి మహారాజు తనను పిలుస్తున్నాడు అంటే అతని దగ్గర ఏదైనా విలువైన వజ్రాలు ఉంటే వాటిని తీసుకునేందుకు మహారాజు పిలుస్తున్నాడేమోననుకొని ఎంతో సంతోషంగా తన దగ్గర ఉన్న కొన్ని వజ్రాలను గుడ్డలో మూట కట్టి మహారాజు దగ్గరకు తీసుకొని వస్తాడు. మహారాజు అతను ఆ వజ్రాలు కొనేందుకు పిలవలేదని, అయితే తనకు ఒక సమస్య ఉందని, ఆ సమస్యను నువ్వైతే పరిష్కరించగలవని, నువ్వు వేటిల్లోనైనా విలువైన వాటిని చెప్పగలవని, నీకు రాళ్లతో పాటు వజ్రాలను కూడా కలిపి ఇచ్చిన, కళ్ళు మూసుకొని కూడా వజ్రాన్ని చెప్పగలవని, విలువైనది ఏదో తెలుసుకోగలవని, నీకు అంతటి శక్తి ఉన్నదని విన్నానని, కాబట్టి నా దగ్గర ఉన్న వాటిల్లో విలువైన వాటిని చెప్పాలని చెప్తాడు. ఆ మాటలకు అతను ఎంతో సంతోషంగా మహారాజు తనకు అటువంటి పనులు అప్పగిస్తున్నారని, ఇప్పుడు అతను ఆ విలువైన వాటిని కనిపెట్టి చెప్తే మహారాజు తనకు ఒక గొప్ప బహుమతి కూడా ఇస్తాడనుకొని ఆ వజ్రాల వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. అతను, మహారాజా, మీ దగ్గర ఉన్న వజ్రాలను తెప్పిస్తే వాటిల్లో విలువైన వాటిని చూసి చెబుతానని చెప్తాడు. అందుకు మహారాజు తన 3 భార్యలను పిలిపించాలని అనుకొని, అయితే ఒక వజ్రాల వర్తకుడికి వాళ్లను పిలిచి చూపిస్తున్నారని తెలిస్తే మహారాణులు వాళ్లను అగౌరవించాడని మహారాజు మీద కోపాన్ని తెచ్చుకోవచ్చని, కాబట్టి వాళ్లను ఆ విధంగా పిలిచి చూపించలేననుకున్న మహారాజు ఈ విషయమై మంత్రిని పిలిచి సలహాను చెప్పమని అడుగుతాడు. మంత్రి మహారాజు మాటలు వింటూనే, మహారాజా, ఇప్పటికైనా ఆ వజ్రాల వ్యాపారికి కొంత ధనం ఇచ్చి వెనక్కి పంపించేయండి. ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు కాకపోయినా ఇక ముందు మహారాణులకు తెలిసినా వాళ్ళు ఎంతో బాధపడతారని, అలాగే మీరు కూడా ఇప్పుడులాగా ఇక ముందు కూడా వాళ్ళతో సంతోషంగా ఉండలేరని, కాబట్టి అతడిని వెనక్కి పంపించమని మహారాజుతో ఎంత నచ్చ చెప్పినా మంత్రి చెప్పిన ఏ మాటను వినిపించుకోడు. మంత్రి చేసేది ఏమీ లేక మహారాజుతో, మహారాజా, అతను ఒక గొప్ప వజ్రాల నగలు చేసేవాడని, కాబట్టి రాణులు 3కి కూడా నగలను చేయిస్తున్నానని, అందుకని వాళ్లను వచ్చి వాళ్లకు కావాల్సిన నగలను అతనికి చెప్పి వెళ్ళమని వాళ్లను ఒక్కొక్కళ్ళుగా పిలిపించమని చెప్తాడు. మహారాజు సుదీర్ఘుడు మొదటగా తన పెద్ద భార్య అయిన ప్రభావతిని పిలిపిస్తాడు. ప్రభావతిని చూస్తూనే వజ్రాల వ్యాపారి దృష్టి చెదిరిపోతుంది. ఆమె అందము, సౌకుమార్యము ఎంతో గొప్పదిగా అనిపిస్తుంది. అయితే మహారాజును చూస్తూ అలా ఆమె వైపు చూడడం తప్పని అనుకున్న వజ్రాల వ్యాపారి తలదించుకొని కొన్ని వజ్రాలను ఆమె ఎదుట పెడతాడు. ఆమె తనకు కావాల్సిన వజ్రాలను ఎంచుకొని వాటితో ఒక హారాన్ని చేసివ్వమని చెప్తుంది. ఆమె వెళ్ళిపోయిన కొంతసేపటికి అతని 2వ భార్య అయిన కళావతి కూడా వస్తుంది. కళావతిని చూస్తూనే ఆ వజ్రాల వ్యాపారి దృష్టి తిప్పుకోలేకపోతుంటాడు. మొదటి భార్య కంటే కూడా 2వ భార్య అయిన ఈ కళావతి అతనికి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆమెకు కొన్ని వజ్రాలను చూపిస్తాడు. వాటిల్లో తనకు కావాల్సిన వాటిని ఎంచుకొని వెళ్ళిపోతుంది. కళావతి వెళ్ళిపోయిన కొంతసేపటికి 3వ భార్య మధులిక కూడా వస్తుంది. మధులికను చూస్తున్న వజ్రాల వ్యాపారికి అస్సలు దృష్టి తిప్పుకోవడమే కాదు కదా, అతను వచ్చిన పనిని కూడా మర్చిపోతాడు.
అయితే మధులిక మాత్రం దూరంగానే నిలబడి అక్కడ ఉండే వజ్రాలలో అతనుకు ఏది నచ్చితే వాటితోనే ఆమెకు హారాన్ని చేసి ఇవ్వమని, ఎందుకంటే అతడు వజ్రాల వ్యాపారి కాబట్టి ఎవరికి ఏ హారమైతే బాగుంటుందో అతనికి తెలుస్తుందని, తన సౌకుమార్యానికి తగినట్లుగా మహారాజుకు నచ్చేట్లుగా ఒక మంచి హారాన్ని చేసివ్వమని మధులిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధులిక మాటలు విన్న వజ్రాల వ్యాపారికి మధులిక అందమైనదే కాకుండా ఆమెకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసని, ఆమె చాలా తెలివైనదని అతనికి అర్థమవుతుంది. వాళ్ళు అంతా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత మహారాజు తనకు కలిగిన సందేహాన్ని వజ్రాల వ్యాపారికి చెప్తూ తన 3 భార్యలలో ఎవరు తెలివైనవారో అందమైనవారో అతనితో చెప్పమని అడుగుతాడు. ఆ మాటలు వింటున్న వజ్రాల వ్యాపారి అతన్ని పిలిచింది నగలు చేసేందుకు కాదని, అతని 3 భార్యలలో ఎవరు తెలివైనవారో అందమైన వారో తెలుసుకోవడం కోసం మహారాజు తనను పిలిచాడనుకొని తెలుసుకున్న వజ్రాల వ్యాపారి ఇప్పుడు తను ఆ 3వ భార్య తెలివైనదని అందమైనదని చెబితే ఆమెను ఆ దృష్టితో చూసినందుకు ఇతడిని చంపినా చంపవచ్చని ఆలోచించిన వజ్రాల వ్యాపారి మహారాజు సుధీరుడితో, మహారాజా, మీ 3 భార్యలను నేను సరిగ్గా చూడలేకపోయాను. ఎందుకంటే నేను నగలు చెయ్యడం కోసమే మీరు పిలిపించారనుకుని వాళ్ళను నేను గమనించలేదు. వాళ్ళు ఎంచుకున్న వాటితో వాళ్లకు నగలు చేసి ఇవ్వాలనుకున్నాను. మీ 3వ భార్యకు కూడా ఎటువంటి నగ కావాలో చెప్తే ఆ నగను చేసి పంపిస్తానని అతను ఆ క్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను చెప్పిన మాటలు విన్న మహారాజుకు అసంతృప్తే మిగులుతుంది. ఆ విషయాన్ని మంత్రితో చెప్పినప్పుడు, మహారాజా, మీరు మీ భార్యలలో ఎవరు గొప్ప అందగట్టో తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా, అయితే ఆ వజ్రాల వ్యాపారికి 3 లేఖలు రాయండి అని చెప్పి వాటిల్లో మొదటి లేఖ ప్రభావతి రాసినట్టు, 2వ లేఖ కళావతి, 3వ లేఖ మధులిక రాసినట్లుగా అతడిని కొన్ని ప్రదేశాలు గుర్తులుగా చెప్పి అక్కడకు రమ్మనమని వాళ్ళు కలుసుకోవాలనుకుంటున్నట్లుగా లేఖలు రాయించి పంపిస్తాడు. అయితే ఆ వజ్రాల వ్యాపారస్తుడి దగ్గరికి ప్రభావతి దగ్గర నుంచి మొదటి లేఖ వస్తుంది. ఆ లేఖ వచ్చినా కూడా అతడు వెళ్ళడు. 2వసారి కళావతి దగ్గర నుంచి వస్తుంది. కళావతి లేఖ చదివి కూడా అతను ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళడు. 3వసారి మధులిక దగ్గర నుంచి అతనికి లేఖ వస్తుంది. అయితే మహారాజు 3 ప్రదేశాలను గమనిస్తూనే ఉన్నాడు. అతను ఏ దిక్కున వస్తున్నాడో తెలుసుకోవాలని అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు. అతను 3వ లేఖ అంది మధులిక రమ్మనమన్నదన్న లేఖను చదివి అతడికి మధులిక అంటే ఇష్టము కాబట్టి మధులికకు కూడా తనంటే నిజంగానే ఇష్టమేనేమో, అయితే మహారాజు తన ఎదురు ఉండబట్టి ఆమె అతడిని ఆ దృష్టితో చూడలేకపోయిందేమోననుకుని ఎలాగైనా మధులికను కలుసుకోవాలనుకున్న వజ్రాల వ్యాపారి మధులిక రమ్మన్న ప్రదేశానికి వెళతాడు. కానీ ఎంతసేపటికి మధులిక అక్కడకు రాదు. అది చూసిన వజ్రాల వ్యాపారికి తన వెనక ఏదో జరుగుతున్నదని, అతను అక్కడ ఉండడం ప్రమాదం అనుకుని ఆ క్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దూరం నుంచి మంత్రి, మహారాజు ఇద్దరూ కూడా ఈ విషయాలను పసిగడుతూనే ఉంటారు. మహారాజు మంత్రితో, అతను వచ్చి ఎందుకు ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు, మొదట 2 లేఖలు రాసిన ప్రదేశాలకు ఎందుకు రాలేదో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావటం లేదని రాజు అన్నప్పుడు మంత్రి సుగుణుడు, మహారాజా, మీ ప్రశ్నకు సమాధానం ఇదే. మీ 3 భార్యలలో ఎవరు గొప్ప అందగత్తెని అడుగుతున్నారు కదా. మీ 3వ భార్య ఎంతో గొప్ప అందగత్తె. ఆమె వినయము విధేయత కూడా కలిగినది. ఈ వజ్రాల వ్యాపారికి కూడా ఆమె గుణమేమిటో తెలుసు. అందుకనే ఆమె కోసం మరింతసేపు ఎదురు చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఆమె ఎప్పటికీ రాదని, ఆ లేఖ ఆమె రాయలేదని అతను తెలుసుకోగలిగాడు. ఆమె అందచందముల మీద మోజుతో ఒకవేళ నిజంగానే ఈయన మీద కూడా ఆమెకు అటువంటి ఆలోచన ఉన్నదేమో తెలుసుకోవాలనుకుని వచ్చాడు. కానీ ఆమెకు అటువంటి ఆలోచన లేదని, మధులిక అందముతో పాటు గుణవతి కూడా అని అతడు తెలుసుకున్నాడని చెప్తాడు. ఆ మాటలు వింటూనే మహారాజుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ రోజు నుంచి ప్రభావతి కళావతి కంటే కూడా మధులికతో ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఈ మహారాజు తమ దగ్గరకు రావటం తగ్గిపోయినదని, తమ మీద అది వరకు అంత శ్రద్ధ ప్రేమ చూపించటం లేదని అతని 2 భార్యలు కూడా బాధపడుతుంటారు.
అయితే దీనంతటికీ కారణం మధులికేనని, మధులిక అంత అందంగా ఉండబట్టే మహారాజు ఆమె దగ్గరకు వెళుతున్నాడని, అయితే మధులికే లేకపోతే తిరిగి వాళ్ళిద్దరి దగ్గరకు వస్తాడు అనే ఆలోచనతో మధులిక బతికుండకూడదని ఆలోచించి మధులిక తినే ఆహారంలో విషాన్ని కలుపుతారు. అది తెలియక ఆ ఆహారం తిన్న మధులిక చనిపోతుంది. మహారాజు మధులిక చావుకు కారణం ఎవరా అని వంటవాళ్ళ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని తనకు ఎంతో ప్రాణంగా చూసుకుంటున్న మధులికను చంపారు అనే కోపంతో ఆ ఇద్దరు రాణులను కూడా చెరసాలలో వేయిస్తాడు. ఇది అంతా చూస్తున్న మంత్రి మహారాజుతో, మహారాజా, మీరు ఒకప్పుడు మీ ముగ్గురు భార్యలతో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరే వారిని కోరి మరీ వివాహం చేసుకున్నారు. కానీ వాళ్ళల్లో ఎవరు ఎక్కువ అందగత్తెలో తెలుసుకోవాలి అనే ఆలోచనతో మీ జీవితం అంతా కూడా పాడు చేసుకున్నారని, మీతో పాటు మీ భార్యల జీవితాలను కూడా మీరే పాడు చేశారని, మనం సంతోషంగా ఉండాలని కోరుకోవాలే కానీ దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదని, దేన్ని కూడా అతిగా తెలుసుకోవాలని కోరుకోకూడదని, దాని వలన మనం సంతోషంగా ఉండమని, మనతో పాటు మన కుటుంబం కూడా సంతోషంగా ఉండదని మహారాజుతో చెప్తాడు. మంత్రి మాటలు విన్న మహారాజుకు తను చేసిన తప్పేంటో అతనికి అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. ఎల్లప్పుడూ నువ్వు కోరుకునే సంతోషం నువ్వు పొందేలా నేను నీకు ఏమి కావాలో దానిని తప్పకుండా అనుగ్రహిస్తాను. నీ సంతోషం కోసం ఏది కావాలో కోరుకో. నేను నీకు అనుగ్రహించిన దానితో సంతోషంగా ఉండు. ప్రతి చిన్న దానిలోని నీవు పరిశీలించి తెలుసుకోవాలని ప్రయత్నించకు. దానివలన నీకు సంతోషం లభించకపోగా నీకు నీ చుట్టూ ఉండేవారికి కూడా బాధే మిగులుతుంది అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు. ఫ్రెండ్స్, బాబా గారు మనం కోరుకున్నది ఏదైనా, మనకు సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా తప్పకుండా ఇస్తానని ఈ గురువారం బాబా గారు మనకు మాటిస్తున్నారు. బాబా గారు మనకు మాటిచ్చి అనుగ్రహించిన ఈ విషయాలను విన్నారు కదా. బాబా గారి దివ్య వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।